మార్నింగ్ టాక్స్ స్వాగతం. ఫలితం రావాలంటే దానికి మట్టుగా అది రాదండి. ఏ విషయంలో సరే సంతోషం కావాలంటే ప్రయత్నించాలి, ఆనందం కావాలంటే ప్రయత్నించాలి, సక్సెస్ కావాలంటే ప్రయత్నించాలి, జీవితంలో ఏది కావాలన్నా లావు తగ్గాలన్నా ప్రయత్నించాలి, సన్నబడాలన్నా ప్రయత్నించాలి, ఆఖరికి మీరు బీపీలు షుగర్లు ఉన్నప్పుడు వాటిలో కూడా ప్రయత్నించాలి. ప్రయత్నం ఈరోజు చేసి ఒక సంవత్సరం పాటు పట్టించుకున్న వాళ్ళు చాలామంది ఈరోజు యోగా చేస్తారు, మళ్ళీ యోగా డే రోజున యోగా చేస్తారు, మళ్ళీ యోగా డే బర్త్డే రోజున శుభాకాంక్షలు చెప్పుకుంటారు. సంవత్సరం అంతా ఇంకేది ఉండదు. భార్య భర్తల రోజు పెళ్లి రోజున బాగా హ్యాపీగా ఉంటారు, మళ్ళీ సంవత్సరం అంతా కొట్టుకుంటారు. మదర్స్ డే రోజున ఫాదర్స్ డేని హ్యాపీ విషెస్ చెప్తారు, ఆ తర్వాత ఎవరు పట్టించుకోరు. అలాగే పరీక్షల ముందు చదువుతారు, 11 నెలలు చదవడం మానేస్తారు. అలా కాదండి. ఏదైనా సరే ప్రయత్నం రావాలంటే కన్సిస్టెన్సీ, నిరంతర ప్రయత్నే ఫలి, నిరంతర ప్రయత్నే ఫలి. ఈరోజు చేసామనడం కాదు, ఏ ఫలితం అయినా సరే కంపల్సరిగా ఇట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ యాక్షన్. లా ఆఫ్ యాక్షన్ ఇక్కడ అర్థం ఏంటి? జస్ట్ డూ ఇట్ అని అంటాను చూసారా. మనం ప్రయత్నం ద్వారానే ఫలితాలు వస్తాయి. డబ్బు సంపాదించాలన్నా, ఆనందంగా ఉండాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, డిప్రెషన్ నుంచి బయటపడాలన్నా, యాంగ్జైటీ నుంచి బయటపడాలన్నా, సారో ఈసురు ఆ స్థితి నుంచి వచ్చి సంతోషంగా ఉండాలన్నా, ఐఏఎస్ రావాలన్నా, ఐపీఎస్ రావాలన్నా, పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలన్నా, ఏదైనా సరే ద ఓన్లీ వన్ థింగ్ ఈజ్ ప్రయత్నం. ప్రయత్నం అనేది నిరంతరం ఉండాలి. కాబట్టి నిరంతర ప్రయత్నే ఫలి అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే కర్మయోగం అనమాట. ద లా ఆఫ్ యాక్షన్ అంటాం. లా ఆఫ్ యాక్షన్. మీ ప్రయత్నం ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఫలితాలు కూడా అంత పర్ఫెక్ట్గానే ఉంటాయి. ఒకవేళ ఫలితాలు సరిగ్గా రాలేకపోతే మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ కూర్చోవద్దండి, సెల్ఫ్ బ్లేమింగ్ వద్దండి, సెల్ఫ్ పీటీ వద్దండి. ఆ ప్రయత్నంలో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, మరో పద్ధతిలో యాక్షన్ తీసుకుంటే డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. ద కాంబినేషన్ ఆఫ్ మిస్టేక్స్ ఆర్ నథింగ్ బట్ ఎక్స్పీరియన్స్. సో ప్రపంచంలో మిస్టేక్ చేయకుండా ఏది రాదు. థామస్ ఆల్వా ఎడిసన్ కూడా బల్బు కొనగొట్టడానికి 1000 సార్లు ఫెయిల్ అయ్యాడు. 1000 సార్లు ఫెయిల్ అయినందుకు అతనేమో అంగీకరించలేదు. 1000 విధాలుగా బల్బులు వెలగదని కనుక్కున్నాను అంటే ఇంకే సైంటిస్ట్ కూడా ఆ విధంగా ప్రయత్నం చేయవలసిన అవసరం లేదనేది దానికి అర్థం. అంచేత ఫెయిల్యూర్ అనేది కామన్ అండి. ఫెయిల్యూర్ వస్తుందని ప్రయత్నం ఆపేసిన వాళ్ళు నిజమైన పరాజితుడు అంటే వాడే. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డాక్టర్ క్రాంతికారి అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. బాయ్, ఆల్ ద బెస్ట్.